ఈ భాద్రపద పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య వరకు వచ్చే ఈ 15 రోజుల్ని కూడా మహాలయ పితృపక్షాలు అంటారు. ఈ పితృపక్షాల్లో ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ పాటించవలసిన కొన్ని నియమాలేంటి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో ఆల్రెడీ చాలామంది ఈ వీడియో గురించి అడుగుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. పితృదేవతలు అంటే మనకి నార్మల్గా జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఒక్కోసారి గొడవలు వచ్చినా లేదా వాళ్ళని ఏదైనా పట్టించుకోకపోయినా కూడా తిడుతూ ఉంటారు కదా. ఆ తిట్లే శాపనార్థాలుగా మారుతాయని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది నిజం కూడా. సో అలాంటి పితృదేవతలు ఎలాంటి శాపాలు కూడా మనకి తగలకుండా, మెయిన్గా పితృదేవతలు శపించిన లేదా వాళ్ళు ఏదైనా మన పైన కోపం వచ్చినా కూడా ఆ ఎఫెక్ట్ అంతా కూడా మన పిల్లల పైన పడుతుంది. ఇది ప్రతి ఇంట్లోనూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. సో అలాంటి ఎఫెక్ట్స్ ఏది కూడా మన పైన రాకుండా మనకి ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నది పితృపక్షాలలో పితృదేవతలకు తర్పణాలు వదలడం, పిండాలు కూడా వదులుతూ ఉంటారు. కొంతమంది ఏకంగా నదులకి సమీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా నది సమీపంలో ఉన్న గుడుల దగ్గర కూడా ఈ పితృపక్షాలని చేసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ తర్పణాలు వదలడం కానీ లేదంటే పిండ ప్రదానాలు చేయడం కానీ ఇలా చేసినట్లయితే మనకి మన కుటుంబానికి వంశాభివృద్ధికి చాలా చాలా శుభప్రదం. సో ఇవన్నీ కూడా వంశపారపర్యంగా చేస్తూ ఉంటారు. కొంతమంది పిండ ప్రదానాలు అనేది తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళ పెద్దలకు చేస్తూ వంశపారపర్యంగా చేస్తూ ఉంటారు. అలా వంశపారపర్యంగా చెయ్యలేని వాళ్ళు, కొంతమంది పాత వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా వదిలేసి ఉండవచ్చు. ఎవరికైనా కూడా పితృదేవతల ఆశీర్వాదం అనేది మనం లైఫ్లో సక్సెస్ కావాలంటే వాళ్ళ ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మనకి ఇంకేదైనా మనకి తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే అవన్నీ కూడా పితృదేవతలు క్షమించి మనకి మంచి జరగాలంటే ఈ 15 రోజులు మనకి వరం లాంటిది. ప్రతి ఒక్కరూ కూడా ఈ 15 రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు, వేరే ఫంక్షన్లు ఇలాంటివి ఏది కూడా చేసుకోరు. ఈ 15 రోజులు కూడా పితృదేవతలకి మనం భోజనం పెట్టడానికి, అలాగే చేయాల్సిన కొన్ని నియమాలు అన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా ఇది ఎప్పుడు కూడా ఎన్ని రోజులు, ఈ 15 రోజులు కూడా తర్పణాలు వదలొచ్చు. ఇంతకీ తర్పణాలు ఎవరు వదలాలి అనేది ముందుగా తెలుసుకుందాం. అదేంటి అంటే తల్లి తండ్రి లేని వాళ్ళు ఈ తర్పణాలు తప్పనిసరిగా వదలాలి. సో లేదా ఎవరిలో ఒక్కరు లేకపోయినా కూడా వాళ్ళు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా తర్పణాలు వదలొచ్చు. అలాగే తల్లి తండ్రి ఇద్దరు ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా తర్పణాలు కానీ పిండ ప్రదానాలు కానీ ఇలాంటివి చేయకూడదు. ఇది శాస్త్ర విరుద్ధమనే చెప్పుకోవచ్చు. ఇంకా ఎలా చేయాలి అంటే ప్రతిరోజు అయినా చేసుకోవచ్చు. ఇది ఇంటి బయట మార్నింగ్ మనం నార్మల్గా నిద్రలేసి స్నానం అంతా అయిన తర్వాత పూజా కార్యక్రమాలన్నీ పూజా మందిరానికి సంబంధించినవన్నీ చేసుకొని ముగించేసిన తర్వాత మార్నింగ్ సూర్యుడు ఉదయించిన తర్వాతే చేసుకోవాలి. 4 గంటల్లో బ్రాహ్మీయ ముహూర్తంలో ఈ పూజలు చేసుకోకూడదు. సూర్యుడు ఉదయించిన తర్వాతే మధ్యాహ్నం 1 గంటలోపు తర్పణాలు అనేది మీరు ఎప్పుడైనా మీకు మధ్యాహ్న వేళలో కూడా చేసుకోవచ్చు. అంతవరకు కూడా మనం భోజనం తినకుండా ఉంటే ఇంకా చాలా మంచిది. ఓకేనా. సో ఉపవాసంతో చేసినట్లయితే పితృదేవతలకు ఇంకా చాలా బాగా ఇష్టం. సో ఆ తర్పణాలు ఎలా వదలాలంటే మంచి నువ్వులు చేతిలోకి వేసుకుని, ఇది ఇంటి బయట కూడా చేసుకోవచ్చు. మనం పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 3 రకాలుగా చేసుకోవచ్చు. 1 తర్పణాలు వదలడం, 2 భోజనం, మనం తినే భోజనంలో మొదటి ముద్దను కూడా ఇది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. దీనికి ఆచార వ్యవహారాలు అనేది ఏమీ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పితృపక్షాలలో ముఖ్యంగా ప్రతి అమావాస్యకి కూడా చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఈ 15 రోజుల్లో కంటిన్యూస్గా కూడా చేయొచ్చు. లేదా అన్నింటికంటే ముఖ్యమైన రోజు ఏది అనేది కూడా ఈరోజు చెప్పబోతున్నాను. ఆడవాళ్ళు కూడా చేయొచ్చండి. మన పిల్ల పాపలు, మన వంశం అభివృద్ధి జరగాలి అంటే ఎవరైనా తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా అలాంటి వాళ్ళందరూ కూడా చేయవచ్చు. ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ ప్లేట్ తీసుకోండి. దాన్ని ఇంటి బయట తీసుకువెళ్ళండి. గడపకి బయట కాంపౌండ్ వాల్, సూర్యకిరణాలు అక్కడ పడేలాగా అలాంటి ప్లేస్లో కూడా చేసుకోవచ్చు. సూర్యుడు ఉదయించిన తర్వాతే సూర్యుడికి ఎదురుగా జరగాలి ఈ కార్యక్రమం అంతా కూడా. 1 స్పూన్ వరకు మంచి నువ్వులు తెచ్చి ఇంట్లో స్టాక్ ఉంచుకోండి. స్పూన్ వరకు చేతిలో ఉంచుకొని నీళ్లు తీసి మీరు ఈ కార్యక్రమం గంగా నదీ తీరంలో కాశీ క్షేత్రం ఉన్న కాశీలో వదులుతున్నట్టు
భావించుకొని, యద్భావం తద్భవతి అంటారు కదా, నదీ తీరంలో చేయడం అన్నింటికంటే చాలా చాలా శ్రేష్టం. సో ప్రతి ఒక్కరికి ఆ సౌకర్యం లేకపోవచ్చు కాబట్టి మనము అక్కడ నదీ తీరంలో చేసిన భావనతో పెద్ద పితృదేవతలను అందరినీ కూడా తలుచుకొని మా వంశానికి అంతా మంచి జరగాలి, మేము అనుకున్న కార్యక్రమాలలో అన్నింటిలో కూడా విజయాన్ని సాధించాలి, మా పిల్లా పాపలు బాగుండాలి, వాళ్ళకి టైంకి ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అన్నీ కూడా బాగా కలిసి రావాలి అని పితృదేవతల్ని ఆశీర్వదించండి. మేము తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసింటే క్షమించి మమ్మల్ని ఆశీర్వదించండి అని పితృదేవతలకు నమస్కరించుకొని మనసులో తలుచుకొని ఆ స్పూన్ మంచి నువ్వులు ఇక్కడ ఉంటుంది కదా, దానిపైనే నీళ్లు పోసి ఇలా వదలాలి. మనకి ఇక్కడ ఈ వేలు మధ్యలో పోవాలి, ఇటు చూపుడు వేలు అలాగే బొటన వేలు ఉంటుంది కదా, ఇటువైపుగా మధ్యలో వదలాలి. అది పితృదేవతలకు తర్పణాలు వదలడం అంటే. ఇలా 3 సార్లు చేసినా చాలు. చాలా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్ళు, ఒక స్పూను మంచి నువ్వులు, ఒక ప్లేట్ ఉంటే చాలు. బయట కూర్చొని చేసేసి తర్వాత దాన్ని అక్కడే సింక్లో కానీ బయట వాష్ బేషన్ లాంటివి ఉంటే అలాంటి చోట మళ్ళీ నార్మల్గా మనకి నీళ్ళు వెళ్తూ ఉంటుంది కదా, అలాంటి చోటు కూడా దాన్ని పోసేసి నీట్గా కడిగేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత తప్పకుండా సూర్యునికి నమస్కారం అనేది చేసుకొని తర్వాత ఇంట్లోకి రావాలి. ఇది మనకి తర్పణాలు వదిలే విధానము. భరణి నక్షత్రం అంటేనే యమధర్మరాజుకు ప్రతీకగా పూజలు అనేది చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు తప్పనిసరిగా మనము ఇలా తర్పణాలు అనేది వదిలితే చాలా చాలా ముఖ్యం. ఈ 15 రోజులు చేసుకోలేని వాళ్ళు ఆ ఒక్క రోజైనా కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మహాలయ అమావాస్య రోజు కూడా నైవేద్యాలన్నీ చేసి పితృదేవతల దగ్గర ఎడవేస్తూ ఉంటారు. ఆ ఎడవేసి ఒక ఎడని తీసుకువెళ్ళి పైన మేడ పైన కానీ మీకు ఎక్కడ కాకుల సౌలభ్యంగా ఉంటుందో అలాంటి ప్లేస్లో ఉంచేసి కూడా పితృదేవతలకి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఈ 15 రోజులలో దానాలు చేయడం చాలా చాలా అంటే చాలా మంచిది. పితృదేవతలను తలుచుకొని ఏదైనా వేద బ్రాహ్మణులు కానీ లేదా పేదవాళ్ళకు కానీ అన్నదానం కనీసం మీ శక్తి కొద్దీ ఈ 15 రోజులు కూడా మనం పితృదేవతలను తలుచుకొని ఒక్కొక్కరికి ఒక్కో రోజు భోజనం పెట్టినా కూడా చాలా చాలా మన ఇంటికి చాలా మంచిది అని కూడా చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఇది ఆచరణలో కూడా చాలామంది ఫ్యామిలీస్లో పాటిస్తూ ఉంటారు. అన్నదానం అనేది చాలా శ్రేష్టం ఈ టైంలో. అలా కుదరని వాళ్ళు ఏదైనా ఒక్కరోజు మీకు దగ్గరలో ఉన్న టెంపుల్స్లో బ్రాహ్మణులకి, వేద బ్రాహ్మణులకు కానీ పేదగా ఉన్న బ్రాహ్మణులకి కానీ స్వయం పాక దానాన్ని వాళ్ళకి ఒక్కరోజు భోజనం తినేలాగా వాళ్ళ ఫ్యామిలీ అంతా భోజనం తినేంత స్వయం పాక దానం ఇచ్చినా కూడా మనం అన్నదానం చేసిన ఫలితం అనేది వస్తుంది. ఇది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం తర్పణాలు చేసే వాళ్ళందరూ చేయాల్సిన టైమింగ్స్. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు మీ సౌకర్యాన్ని బట్టి. లేదా ఇవి చెయ్యడం మా వల్ల కాదు కానీ మాకు పితృదేవతల ఆశీర్వాదం కావాలి అనుకునే వాళ్ళు మీరు భోజనం చేయకముందు మీరు తినే భోజనంలో మొదటి ముద్దను తీసుకొని పితృదేవతలకు నమస్కారం చేసుకొని దాన్ని తీసుకువెళ్ళి మేడపైన కానీ బయట కానీ కాకులు తినేలాగా మీరు దాన్ని ఉంచాలి. ఇది కూడా పితృదేవతలకు చేరుతుంది. సో ఇది ఈజీగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఈ పితృపక్షాలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లి తండ్రి ఆశీర్వాదం ఎంత ముఖ్యమో పితృదేవతల ఆశీర్వాదం కూడా మనకి అంతే ముఖ్యం. సో మనము ప్రత్యక్ష దైవాలుగా పితృదేవతలు పైన ఉంటారు కాబట్టి మనకి ప్రత్యక్షంగా పితృదేవతలు తల్లి తండ్రి కాబట్టి వాళ్ళకు కూడా భోజన సౌకర్యం అనేది ఈ సమయంలో తప్పనిసరిగా మిస్ అనేది కాకూడదు. ఎందుకంటే పితృదేవతలు పైనుంచి భూమి పైన ఉంటారు అనేది శాస్త్రాలు చెబుతాయి కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త పాటించాలి. సో దేవతలు అనేది మనకి వరాలు మాత్రమే ఇస్తారు. పితృదేవతలు వాళ్ళని ప్రసన్నులైతే వరాలు ఇస్తారు, వాళ్ళు కోపం వస్తే శాపాలు కూడా ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. పితృదేవతల ఫోటోలు అనేది మన ఇంట్లో ఉంటాయి కదా, అలా లేకపోయినా కూడా మీ నట్టింట్లో ఒక దీపాన్ని, మట్టి ప్రమిదలో ఒక్క దీపాన్ని అందరినీ తలుచుకొని, చనిపోయిన వాళ్ళందరినీ కూడా తలుచుకొని, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ పక్షాలలో భూలోకానికి వస్తారు అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ తలుచుకొని మమ్మల్ని మర్చిపోయారు అనేది వాళ్ళకి ఇంకా బాధ కలిగించే విశేషం కాబట్టి
వాళ్ళందరినీ తలుచుకొని వాళ్ళ కొరకు ఒక దీపాన్ని సాయంత్రం వేళలో వెలిగించుకోవాలి. ఇది మనం గుడిలో వెళ్ళి కూడా వెలిగించుకోవచ్చు, లేదా ఇంట్లో అయినా మన నట్టింట్లో ఒక దీపాన్ని వెలిగించుకోవచ్చు. సో ఈ పూజ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పితృదేవతల ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా ఈ పక్షాలలో, పక్షం అంటేనే 15 అని, మహాలయ పక్షాలు అంటే మనకి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చే రోజులన్నీ 15 రోజులు ఉంటాయి. ఈ రోజుల్ని మనం మహాలయ పక్షాలు అంటారు. దీన్నే పితృపక్షాలు అని కూడా అంటారు. ఇదండి ఈరోజుటి వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.